2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ధనిష్ట 1-2 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మరియు శ్రవణం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. పంచమంలో గురువు ఉన్నారు, వక్రించి ఉన్నారు. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వారం అనేది జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమంలో కుజుడు నిలబడి ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం డిలే అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు మ్యారేజ్ అయిన వాళ్ళకి గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి. అష్టమాధిపతి అయిన సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, లాభస్థానంలో ఉన్నారు, బుధుడితో కలిసి ఉన్నారు. బిజినెస్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. బిజినెస్లో పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. శుక్రుడు 12వ స్థానం నుంచి లగ్నంలోకి రాబోతున్నారు మరియు కుజుడు దృష్టి శుక్రుడి మీద ఉన్నది. దాని మూలంగా కీర్తి ప్రతిష్టలు అనేవి తక్కువగా ఉంటాయి. ఈ వారంలో ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. యాంగ్జైటీ, డిప్రెషన్స్ మరియు కీళ్ళ నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.